హాయ్ అండి, వెల్కమ్ టు అబౌట్ ఆల్. నా పేరు స్నేహ. ఐఐటి స్టూడెంట్స్కి తరోగా టాపిక్స్ అన్నీ ఈజీగా అలాగే అండర్స్టాండ్ అయ్యే వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సజెషన్ ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోండి. కమింగ్ టు ద టుడేస్ టాపిక్, అందరికీ ట్రిగ్నోమెట్రీ అనేసరికి చాలా కంగారు పడిపోతారు కదా. సో ట్రిగ్నోమెట్రీతోనే స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ అన్నీ చూసుకుందాం. ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? ట్రిగ్నోమెట్రీలో 2 సబ్ టాపిక్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఒకటి, కాంపౌండ్ యాంగిల్స్ ఒకటి. సో నేను మీకు ఈరోజు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద ఫార్ములాస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అసలు ఏంటి, ఆ న్యూమరాలజీ ఎలా ఉంటుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ అనేసరికి దాంట్లో మనం ఏం చేస్తాము, యాంగిల్స్, రేషియోస్ అవన్నీ చూస్తాం. యాంగిల్స్, సైడ్స్ అవన్నీ వస్తాయి ట్రిగ్నోమెట్రీ అనేసరికి. సో అసలు యాంగిల్ అంటే ఏంటి? An angle is the union of two rays having a common end point in a plane. అంటే ఏంటి? యాంగిల్ అంటే ఒక కామన్ ఎండ్ పాయింట్ ఉందంట. సో టూ రేస్ ఇలా ఉన్నాయి. సో ద యూనియన్ ఆఫ్ టూ రేస్ విచ్ మీన్స్ దిస్, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని యాంగిల్ అంటాం అన్నమాట మనం. ఓకే, అర్థమైందా? అంటే ఏంటి? యూనియన్ ఆఫ్ టూ రేస్ హ్యావింగ్ ఏ కామన్ ఎండ్ పాయింట్ ఇన్ ఏ ప్లేన్. ఇది XY ప్లేన్ అనుకుంటే, ఓకేనా? దీన్ని యాంగిల్ అంటాం. సో ఈ యాంగిల్ని ఎలా మెజర్ చేస్తామంట? 3 వేస్లో మెజర్ చేస్తాం. అవేంటది? సెక్సాజెసిమల్ సిస్టమ్, అలాగే సెంటెసిమల్ సిస్టమ్, అలాగే రేడియన్ మెజర్. ముందుగా అసలు సెక్సాజెసిమల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. సో సెక్సాజెసిమల్ సిస్టంలో యాంగిల్స్ అనేవి ఎలా మెజర్ చేస్తాము? డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్ రూపంలో మెజర్ చేస్తామంట. సో దీంట్లో ఒక కంప్లీట్ రొటేషన్ అంటే 360 degrees. 1 రైట్ యాంగిల్ ఈక్వల్స్ టు π/2 రేడియన్స్. ఇది మీకు తెలిసిందే కదా, 90 degrees అని 1 రైట్ యాంగిల్ అంటే. సో దాన్ని రేడియన్స్లో కూడా ఎలా చెప్తాము అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మీకు π రేడియన్స్ ఈక్వల్స్ టు 2 రైట్ యాంగిల్స్ అంట. అంటే ఏంటి? 2 × 90 degrees 180 degrees, అంతే కదా. సో అలాగే 1 డిగ్రీ అంటే ఏంటి? 60 minutes. అది ఎలా రిప్రజెంట్ చేస్తాం? 60 డాష్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో 1 minute అంటే ఎంత? 60 seconds అంట. ఇందులో సెక్సాజెసిమల్ సిస్టంలో 60 seconds. అలాగే 1 డిగ్రీ ఈక్వల్స్ టు రేడియన్స్లో చెప్తే కనుక 0.01745 రేడియన్స్ అంట. సో కమింగ్ టు 1 రేడియన్ అంటే ఏంటి అసలు? అప్రాక్సిమేట్గా 57 degrees 17 minutes 45 seconds అంట. ఓకేనా? ఇదంతా ఏంటి? సెక్సాజెసిమల్ సిస్టమ్ అనమాట. సెక్సాజెసిమల్ సిస్టంలో యాంగిల్ ఎలా మెజర్ చేస్తాము? డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్లో మెజర్ చేస్తాం. నౌ ఇప్పుడు సెంటెసిమల్ సిస్టమ్ చూద్దాం. సో దీంట్లో ఏంటి? సెంటెసిమల్ సిస్టంలో యాంగిల్ అనేది గ్రేడ్స్, మినిట్స్, సెకండ్స్లో మెజర్ చేస్తామంట. సో దీంట్లో ఒక కంప్లీట్ రొటేషన్ వచ్చేసి 400 గ్రేడ్స్ అంట. 1 రైట్ యాంగిల్ ఈక్వల్స్ టు 100 గ్రేడ్స్ అవుతుందంట. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 100 g కింద రిప్రజెంట్ చేస్తాం. అలాగే 1 గ్రేడ్ ఈక్వల్స్ టు 100 minutes ఇన్ సెంటెసిమల్ సిస్టమ్. ఇది చూసుకోండి, సెంటెసిమల్ సిస్టంలో 100 minutes. సో 1 minute ఈక్వల్స్ టు 100 seconds అవుతుందంట సెంటెసిమల్ సిస్టంలో. ఇదంతా సెంటెసిమల్ సిస్టమ్. సో ఇప్పుడు కమింగ్ టు రేడియన్ మెజర్లో ఏంటంటే రేడియన్స్లో మనం ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తామన్నమాట. అసలు రేడియన్ అంటే ఏంటి? రేడియన్ ఈజ్ ద యాంగిల్ సబ్టెండెడ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ ఇంటర్సెప్ట్స్ ఎన్ ఆర్క్ ఈక్వల్ ఇన్ లెంగ్త్ టు ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. అంటే ఏంటి? చూడండి, ఇక్కడ డయాగ్రామ్ వేసాను. ఒక సర్కిల్ ఉందంట. ఆ సర్కిల్లో సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ నుంచి మన ఒక ఆర్క్ అనేది కన్సిడర్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి, లైక్ ఈ డిస్టెన్స్, ఈ రేడియస్, ఈ లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్కి ఇంటర్సెక్ట్ చేసే లెంగ్త్ ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి రేడియన్ అంటామంట. సో రేడియన్ అనేది యాంగిలే, ఓకేనా. సో 1 రెవల్యూషన్ అంటే ఏంటి? ఒక కంప్లీట్ రెవల్యూషన్
అంటే 360 డిగ్రీస్ అంట. సో పై రేడియన్స్ వచ్చేసి 2 రైట్ యాంగిల్స్ అంటే ఏంటి 2 ఇంటూ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్. ఇది ఆల్రెడీ మీకు ముందే తెలుసు. అలాగే 1 డిగ్రీకి 0.01745 రేడియన్స్. అలాగే 1 డిగ్రీ ఈక్వల్స్ టు 57 డిగ్రీస్ 17 మినిట్స్ 46 సెకండ్స్. సో ఇదంతా ఏంటి యాంగిల్ని మెజర్ చేయడానికి యూస్ చేసే సిస్టమ్స్లో మనకి 3 ఉన్నాయి. ఆ 3 వాటిలో వచ్చే న్యూమరాలజీస్ అలాగే ఏంటి అనేది ఇప్పుడు చూసాము. సో ఇప్పుడు మెజర్మెంట్స్ ఆఫ్ యాంగిల్స్ యొక్క సిస్టమ్స్కి రిలేషన్ ఏంటో చూద్దాము. సో డిగ్రీ బై 180 ఈక్వల్స్ టు రేడియన్ బై పై ఈక్వల్స్ టు గ్రేడ్స్ బై 200 అంట. సో ఈ 3 సిస్టమ్స్కి ఉన్న రిలేషన్ ఇది. మీరు చూస్తే ఇక్కడ రాసాను చూడండి. డి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ డిగ్రీస్, ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రేడియన్స్, జీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ అని. ఇదంతా ఏంటి మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ వరకు అనమాట. సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లోకి వెళ్దాం అనమాట. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్. సో మీరు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ చూస్తే కనుక మనం ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. XY ప్లేన్ అనేది కన్సిడర్ చేసుకుంటే కనుక ద రే ఓపీ అనేది ఒక రే అనుకుంటే అది టీటా యాంగిల్ చేస్తే కనుక ఎక్స్ యాక్సిస్తో అప్పుడు మనకి ఇవి వస్తాయంట రేషియోస్. ఈ సైన్ తీటా కాస్ తీటా రేషియోస్కి ఒక ఫార్ములాస్ ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి వెళ్తాము. సో అసలు నేను మీకు ఒక ట్రయాంగిల్ తీసుకుని ఎలా వస్తుందో ఆ రేషియోస్ ఎలా వస్తాయి టర్మ్స్ ఎలా వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ ఏం చేశాను ఏబిసి అని ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. బి దగ్గర రైట్ యాంగిల్ చేస్తుంది, ఏ దగ్గర టీటా చేస్తుంది. సో ఇక్కడ మనకి టీటా యాంగిల్ ఎంత చేస్తుంది అని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో కనుక్కోవాలంటే ఈ టీటాకి ఈ యాంగిల్ ఆపోజిట్గా ఉన్న సైడ్ అనేది ఆపోజిట్ అవుతుంది, పక్కన ఉన్న సైడ్ అనేది ఎడ్జసెంట్ సైడ్. అలాగే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెనస్ అవుతుంది. సో నేను సైడ్స్ ఇక్కడ ఏకి ఏ, బీకి బి, సికి సి అని సైడ్స్ తీసుకున్నాను. సో మనకి సైన్ టీటా వచ్చేసి ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్ అంట. ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి ఏమవుతుంది ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెనస్ ఏ బై బి, అవునా. సో అలాగే కాస్ టీటా చూడండి. కాస్ టీటాకి ఏంటి ఫార్ములా ఎడ్జసెంట్ బై హైపోటెనస్, అవునా. సో ఎడ్జసెంట్ అంటే ఏంటి సి బై బి, అవునా. సో అలాగే ఇప్పుడు tan టీటా అంటే ఏంటి ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో యూ విల్ గెట్ ఏ బై సి, అవునా. సో అలాగే నేను కాట్ టీటా, సీకెంట్ టీటా, కొసికెంట్ టీటా రాసుకున్నాను. సో మీరు చూసినట్లయితే కాట్ టీటాకి ఇన్వర్స్ ఏంటి 1 tan టీటా. సో tan టీటా వాల్యూ అనేది రివర్స్ అయిపోతుంది. సో యూ విల్ గెట్ సి బై ఏ. సీకెంట్ టీటాకి 1 cos టీటా, కొసికెంట్ టీటా ఈక్వల్స్ టు 1 sin టీటా. సో యూ ఆల్ గెట్ దీస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఎన్ యాంగిల్ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ తెలుసుకున్నారు కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఎలా వస్తాయో చూద్దాం ఏంటి అవి అని. సైన్ తీటా ఇంటూ కొసికెంట్ తీటా ఈక్వల్స్ టు 1. మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ తీటా ఇంటూ కొసికెంట్ తీటా అంటే ఏంటి 1 sin కదా. సో సైన్ తీటా ఇంటూ 1 sin వేస్తే ఏమవుతుంది క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది అనమాట. సో అలాగే కొసికెంట్ తీటా సికెంట్ తీటా ఈక్వల్స్ టు 1 అవుతుంది. tan తీటా కాట్ తీటా ఈక్వల్స్ టు 1. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే 4, 5, 6 ఫార్ములా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా నుంచి ఈ 2 ఫార్ములాస్ వస్తాయి. ఎలాగా ఏది కావాలో దాన్ని ఉంచుకుని మిగిలింది అటు సైడ్కి పంపించేస్తే కనుక సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 - కాస్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 - sin స్క్వేర్ టీటా. సో అలాగే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1, కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. ఈ 3 ఫార్ములాస్ మీద సమ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనం అసలు సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటో చూద్దాము. సో సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఒక టీటా అనేది మీకు తెలిసే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అని ఉంటాయి మనకి. ఆ క్వాడ్రంట్స్లో టీటా ఎక్కడైతే ఉంటుందో దాని సైన్ ఎలా మారుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటంట, సో ఇక్కడ 0 ఇది 90 degrees, ఇది 270 degrees, ఇది 360, ఇది 180 degrees, ఇది 270 degrees, ఇది మళ్ళీ 360 degrees. అలా రెవల్యూషన్ తిరుగుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది చూసుకుంటే మీరు. సో ఫ్రమ్ 0 to 90 degrees అన్ని రేషియోస్ అంటే ఏంటి సైన్,
కాస్ టాన్ ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ పాజిటివ్ అవుతాయంట. ఇక్కడ 90 to 180 వచ్చేసి సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ అవుతాయంట. ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లోకి వచ్చేసరికి 180 to 270లోకి వచ్చేసి టాన్ కాట్ మాత్రమే పాజిటివ్ అవుతాయంట. అలాగే 270 to 360 degrees మనం కన్సిడర్ చేస్తే సీకెంట్ కాస్ మాత్రమే పాజిటివ్ అవుతాయంట. సో మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము, 0, 90 degrees, 180 ఇవన్నీ క్వాడ్రంట్ యాంగిల్స్ అవుతాయి. అలాగే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది చూసుకోండి. ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏంటి, ఆల్ ఏఎల్ఎల్ ఆల్ ఫస్ట్ది. ఆల్ అంటే ఏంటి, అన్ని రేషియోస్ అంటే ఏంటి, మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట, సైన్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అలాగే స్టార్టింగ్ లెటర్ సిల్వర్ ఎస్. ఎస్ ఏమొస్తుంది, సైన్ తీసుకోండి, ఎస్ఐ. ఎస్ఐ అంటే సైన్, అవునా. సో నెక్స్ట్ టీ. టీ అంటే ఏంటి, స్టార్టింగ్ లెటర్ టీ అంటే టాన్ కాట్, దాని ఇన్వర్సల్ అనమాట. కప్స్. సి అంటే ఏంటి, కాస్. కాస్ థీటా సీకెంట్ థీటా దాని ఇన్వర్స్. ఇలా గుర్తుపెట్టుకుంటే కనుక మీకు ఏ క్వాడ్రంట్లో ఏం పాజిటివ్ వస్తాయి, ఏ క్వాడ్రంట్లో నెగిటివ్ వస్తుంది అని మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ వేరియస్ యాంగిల్స్ చూద్దాము. సో ఇక్కడ నేను మీ టేబుల్ చూస్తే ఇది ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను, చూడండి ఒకసారి. యాంగిల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తీసుకున్నాను. యాంగిల్స్ 0, 30, 45 మనకి యూజ్ అయ్యే యాంగిల్స్ అన్నీ తీసుకున్నాను. అలాగే దీన్ని పైల్లో ఎలా రాసుకోవాలో కూడా మీకు క్లియర్గా ఇక్కడ రాసాను, చూడండి. ఈజీగా ఉంటుందని ఇలా రాశాను నేను. అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ కాస్ టాన్ కాట్ సీకెంట్ కొసికెంట్ రాశాను అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ దాకా 90 దాకా బాగానే గుర్తుండి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. సో నేను మీకు ఈజీగా ఈ వాల్యూస్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను అనమాట. 90 to 180 వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను ఈరోజు. సో ఇక్కడ సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఓకే, బాగానే ఉంది. సైన్ 180 వచ్చేసరికి చూడండి దీన్నే రివర్స్ అవుతుంది. ఇక్కడ √3/2, 1/√2, 1/2, 0. మీరు అబ్జర్వ్ చేస్తే 0 to 180 అనేది 90కి వచ్చాక మళ్ళీ రివర్స్ అయ్యింది సైన్ వాల్యూ. అలాగే ఇంకొకటి 90 to 180 degrees ఉన్నప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ పాజిటివ్ వచ్చినాయి. ఎందుకు, సైన్ కొసికెంట్ అనేది పాజిటివ్ అవుతాయి కాబట్టి. ఇది 270, సైన్ 270 -1, సైన్ 360 0 ఈ వాల్యూస్. ఓకేనా. నౌ కమింగ్ టు కాస్ థీటా. కాస్ థీటా వాల్యూస్ చూస్తే కూడా 1 √3/2, 1/√2, 1/2, 0 అయ్యింది. అలాగే మళ్ళీ రివర్స్ అనమాట. ఇక్కడి నుంచి ఇలా ఎలా అయితే వేసుకువెళ్ళారో ఇలా వేసుకువెళ్ళండి. లెఫ్ట్ టు రైట్ వేసుకువెళ్ళారు కాబట్టి రైట్ టు లెఫ్ట్ అనమాట. -1/2, -1/√2, -3/2, -1. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది, 90 to 180 అనేది సెకండ్ క్వాడ్రంట్, అవునా. సో ఓన్లీ సైను కొసికెంట్ మాత్రమే పాజిటివ్ వస్తాయి, మిగతా అన్నీ నెగిటివ్ సైన్స్ వస్తాయి. సో యూ విల్ గెట్ నెగిటివ్ వాల్యూస్ హియర్, ఓకేనా. అలాగే సైన్ 270 0 అవుతుంది, కాస్ 270 0 అవుతుంది, కాస్ 360 1 అవుతుందంట. నో అలాగే ట్యాన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి అన్నీ అలాగే వచ్చాయి. 0, 1/√3, 1, √3 ఇది అన్డిఫైన్డ్. మళ్ళీ రివర్స్ వేసుకెళ్ళాను ఇక్కడి నుంచి. ఇది ట్యాన్ కాట్ కూడా సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ వస్తాయి కాబట్టి నేను ట్యాన్ కూడా వాల్యూస్ కూడా ఇలా రైట్ టు లెఫ్ట్ రివర్స్ వేసుకువెళ్ళాను, అన్ని వాల్యూస్ వచ్చినాయి నాకు. కాట్ కూడా అలాగే వేసుకువెళ్ళాను, చూడండి అన్డిఫైన్డ్. ఇది -1/√3, -1, -√3 అన్డిఫైన్డ్. సో సీకెంట్ కొసికెంట్. సీకెంట్ మీకు ఈ వాల్యూస్ గుర్తులేవు అనుకోండి, సైను కాసే గుర్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు, సీకెంట్ అంటే ఏంటి, కాస్ ఇన్వర్సే కదా, 1/cosే కదా. సో ఈ వాల్యూస్ని ఇన్వర్స్ చేసుకుని రాసేసేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ 90కి వచ్చాక మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వాల్యూస్ అనేవి రాసేసుకోండి. సీకెంట్ 270 ఏమో అన్డిఫైన్ అవుతుంది, సీకెంట్ 360 ఏమో 1 అవుతుంది. అలాగే కొసికెంట్ కూడా, కొసికెంట్ అంటే సైన్ ఇన్వర్స్. సో దాన్ని కూడా ఇన్వర్స్లో రాసుకుంటారు. తర్వాత మళ్ళీ ఇక్కడ 90 దగ్గర నుంచి మళ్ళీ రైట్ టు లెఫ్ట్ రాసుకుంటారు వాల్యూస్ 180 దాకా. అలాగే -1 అన్డిఫైన్ వస్తాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే 90 to 180 వాల్యూస్ కాస్ టాన్ కాట్ సీకెంట్కి అన్నీ మైనస్లే వచ్చినాయి, చూడండి
అన్నీ మైనస్ వాల్యూసే వచ్చినాయి 92 180 దాకా. ఓన్లీ సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు దీన్ని ఇలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే మీకు ఏ వాల్యూ అయినా ఈజీగా గుర్తుంటుంది అనమాట. మీకు అంతగా కావాలంటే టేబులర్ ఫామ్ ఇలా వేసేసుకున్నారు అనుకోండి, ఇలాగా ఏదైనా సమ్స్ చేసేటప్పుడు కానీ ముందే రాసేసుకున్నారు అనుకో పేపర్ మీద, సో మీరు డైరెక్ట్గా ఆ వాల్యూ చూసేసుకుని రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? 2 యాంగిల్స్ తీసుకుంటే ఏ అండ్ బి, అది ఈక్వల్స్ టు అంటే ఆ యాంగిల్స్ రెండు 90 డిగ్రీస్కి ఈక్వల్ అయితే, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయితే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామన్నమాట. సో ఇన్ కేస్ ఒక 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ డిగ్రీస్ సాటిస్ఫై చేస్తే అప్పుడు దాని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా మారుతాయంట? సైన్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి అవుతుందంట, అలాగే కాస్ ఏ ఈక్వల్ టు సైన్ బి అవుతుందంట. ఓన్లీ ఇఫ్, ఎప్పుడు ఇవన్నీ ఈ ఫార్ములాస్ అన్నీ ఎప్పుడు సాటిస్ఫై అవుతాయి? ఓన్లీ ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే ఇవి. అలాగే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్స్ టు 1, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈక్వల్స్ టు 1, tan ఏ ఇంటూ tan బి ఈక్వల్స్ టు 1, cot ఏ ఇంటూ cot బి ఈక్వల్స్ టు 1. నౌ అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ అంటే 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది, సప్లిమెంటరీ అంటే ఎంత? 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో అలాగే ఆ 2 యాంగిల్స్ 180 డిగ్రీస్ అయినప్పుడు సైన్ ఏ మైనస్ సైన్ బి ఈక్వల్స్ టు 0 అంట, కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్స్ టు 0 అంట, tan ఏ ప్లస్ tan బి ఈక్వల్ టు 0 అంట. ఇవి ఫార్ములాస్ అనమాట. సో ఇవన్నీ మీకు సమ్స్లో యూస్ఫుల్ అవుతాయి. అలాగే ఇంకొకటి, ఈ 2 ఫార్ములాస్ చూడండి. ఇఫ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్స్ టు సి అయితే కనుక దెన్ ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఈక్వల్స్ టు ఫార్ములా ఇది. ఇవి ఏవైతే ఉన్నాయో అందులోనే ఫార్ములా వస్తుంది అనమాట. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అంట. అలాగే ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి అయినప్పుడు ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా వాల్యూ వచ్చేసి రూట్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుందంట. సో ఈ ఫార్ములాస్ అన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే కన్వర్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు కన్వర్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి కన్వర్షన్స్ ఎలా వస్తాయో చూద్దాం ఇప్పుడు. సైన్ ఫస్ట్ 90 మైనస్ థీటాలో అన్నీ చూద్దాం, తర్వాత 90 ప్లస్ థీటా, అలా అన్ని వాల్యూస్కి ఎలా చేంజ్ అవుతుందో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, 90 మైనస్ థీటా, సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు కాస్ థీటా, cos 90 minus theta sin theta, tan 90 minus theta cot theta, cot 90 minus theta tan theta. ఇవన్నీ మీకు తెలిసినవే. సో నౌ కమింగ్ టు sin 90 ప్లస్ థీటా. సో 90స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ చేంజ్ అవుతాయి సైన్లో కూడా. సో sin 90 ప్లస్ థీటా కాస్ అవుతుంది, cos 90 ప్లస్ థీటా మైనస్ సైన్ థీటా. మీరు అబ్జర్వ్ చేస్తే 90 ప్లస్ థీటా అంటే ఏంటి? సెకండ్ క్వాడ్రంట్కి వస్తుంది, అవునా? 90 to 180 అన్నీ. సో అక్కడ ఓన్లీ సైను కొసికెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా వాల్యూస్ అన్నీ నెగిటివ్ అవుతాయి. సో ఇక్కడ చూసారా, నేను రాసాను మైనస్ సైన్ థీటా మైనస్ కాట్ థీటా మైనస్ టాన్ థీటా మైనస్ కొసికెంట్ థీటా. సో ఇప్పుడు సైన్ 180 మైనస్ థీటా కన్సిడర్ చేద్దాం. అంటే ఏంటి? సైన్ 180 మైనస్ థీటా, సైన్ 180 మైనస్ థీటా అంటే దీంట్లో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఏం చేంజ్ అవ్వవు, ఓన్లీ దాని ముందున్న సైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటానే వస్తుంది, కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా. ఎందుకు వచ్చింది? ఇది 180 మైనస్ థీటా అంటే ఎంత? సెకండ్ క్వాడ్రంట్, అవునా? సో ఓన్లీ సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ వస్తాయి, మిగతా అన్నీ నెగిటివ్. అలాగే ఇది చూడండి, సైన్ 180 ప్లస్ థీటా కాస్ 180 ప్లస్ థీటా. ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనేది చేంజ్ అవ్వదు, సో ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది. సో 180 ప్లస్ థీటా అంటే ఏంటిది? థర్డ్ క్వాడ్రంట్, అంతే కదా. 180 ప్లస్ థీటా అంటే ఏంటి? 180 to 270 ఉంటాయి, అవునా? సో ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు కదా, ఓన్లీ సైనే మారుతుంది మనకి. సో ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో ఏంటి? టాన్ కాట్ మాత్రమే పాజిటివ్ వస్తే మిగతా అన్నీ నెగిటివ్ వస్తాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ నేను టాన్ కాట్ మాత్రమే పాజిటివ్ రాశాను, మిగతా అన్నీ నెగిటివ్ రాసుకున్నాను. అలాగే సైన్ 360 మైనస్ థీటా అనమాట. 360 మైనస్ థీటా అంటే దీనికి కూడా ఏంటంటే చేంజ్ అవ్వదు, ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనేది చేంజ్ అవ్వదు.
మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మనం సైన్స్ మాత్రమే తీసుకుంటాం. దీంట్లో ఏంటి కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటే మిగతా అన్ని నెగిటివ్. ఇక్కడ చూడండి అలాగే సైన్ 360 ప్లస్ థీటా అంటే మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్కి వచ్చేస్తుంది. 1 రెవల్యూషన్ అయిపోయి మళ్ళీ రిపీట్ అవుతుందంటే ఫస్ట్ క్వాడ్రంటే కదా 360 ప్లస్ అంటే. సో ఏంటి ఇక్కడ అన్నీ పాజిటివ్ వస్తాయి ఈ వాల్యూస్ అన్నీ, బికాస్ ఇట్ కమ్స్ అండర్ ఫస్ట్ క్వాడ్రంట్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. కన్వర్షన్స్ అనేవి సమ్స్ ఎలా ఉంటాయంటే వీటి మీద చాలా ఉంటాయి, కన్వర్షన్స్ మీద, అలాగే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మీద ఉంటాయి. సో నేను మీకు చెప్పినవన్నీ ఫార్ములాస్ కనుక చూసుకుంటే కనుక మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో అన్ని సమ్స్ అన్నీ వెల్ ప్రిపేర్డ్గా వస్తాయి అనమాట. ఏ సమ్ము చేయలేనట్టు ఉండలేరు అనమాట, అన్నీ కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో లెవెల్ వైజ్గా అంటే ఈజీగా, హార్డ్గా, మీడియంగా ఉండే సమ్స్ లెవెల్ వైజ్గా చెప్తాను, ఎలా వస్తాయో చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉండి వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.